చేస్తారు. అంటే రూరల్ ఏరియాస్ పర్టికులర్గా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు తడి చెత్తని మనం బయటకి ఇచ్చేస్తూ ఉంటాము లేదా పడేస్తూ ఉంటాము. దాన్ని అంతా గవర్నమెంట్ సర్వెంట్స్ వచ్చి కలెక్ట్ చేసి డంపింగ్ యార్డ్స్లో వేస్తాం. సో అప్పుడు డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ రెండు కలిసి అక్కడ వర్షాలకు తడుస్తూ ఉంటుంది, గాలికి ఎండకి వానకి. అది చాలా రకాలైన బ్యాడ్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అవన్నీ జరుగుతాయి. పక్కనే ఉన్న వాటర్ సోర్సెస్ కూడా డ్యామేజ్ వస్తుంది. అట్లాగే ఎప్పుడైనా వర్షం పడంగానే ఈ విపరీతంగా వ్యాధులు అవి స్ప్రెడ్ అవడానికి కూడా విలేజెస్ గ్రామాలందరూ కూడా హాస్పిటలైజేషన్ అవ్వడానికి కూడాను ఈ రకమైన వేస్ట్ అంతా బయట స్ప్రెడ్ అవ్వడము, ఈ ఆహారం అంతా పాడైన ఆహారమో లేదు వేస్ట్ తడి చెత్త అంతా ఓపెన్లో పడేయడం. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఒక పర్మనెంట్ స్ట్రాటజీ ఉంది సార్. అదేంటంటే భూమిలోనికి ఒక 2 అడుగులు లోతు ఒక స్క్వేర్ షేప్లో కానీ మనకున్న ప్రావిజన్ అట్లాంటివి 2 సేమ్ కుండీ లాంటివి కడతాం. వాటికి మధ్యలో కొన్ని బ్రిక్స్ తీసేస్తాం, హోల్స్ ఖాళీగా ఉండడం. కింద బేస్ ఏం చేస్తామంటే ఆర్గానిక్గా ఏదన్నా అదేది వానపాములు అవి రావడం కోసం ఫస్ట్ ఏం చేస్తామంటే కొంచెం బెల్లం నీళ్ళు వేస్తాము, దాని మీద ప్యాడ్ వేస్తాము, దాని మీద మట్టి వేసేస్తాం. ఆ తర్వాత కొబ్బరికాయల చిప్పలు ఉంటాయి కదా సార్, కొబ్బరికాయల చిప్పలు వేసి వాటి మీద మళ్ళీ వేస్తాం. ఎందుకంటే కింద నుంచి వానపాములు వచ్చాయంటే వాటికి స్పేస్ సహాయంగా తిరగడం కోసం. దాని మీద ఈ మనం పిట్ అనేది కడతాం. దానికి మధ్యలో హోల్స్ అయ్యి ఎందుకు ఉంచుతామంటే దాన్ని మనం పైనుంచి క్లోజ్ చేస్తాం. ఆ క్లోజ్ చేసేది ఏంటంటే మరొక 2 అడుగులు కుండి కడతాం. సో 4 feet వస్తుంది. మన స్పేస్ మనకున్న అవైలబిలిటీ బట్టి ఇంకా పెద్ద చేసుకోవచ్చు. సేమ్ ప్రావిజన్ 2 ఉండాలి. దానికి మూత పెట్టి క్లోజ్ చేసేస్తాము. చిన్న మూత ఒకటి ఉంటుంది, పెద్ద మూత ఒకటి ఉంటుంది. చిన్న మూతలో మనం రోజు వేస్తాం, ప్రతిరోజు వేస్తాం. సో అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం గాలి ఆడుతుంది, కానీ అందులో బ్యాడ్ స్మెల్ ఏది బయటకు రావడము అది అట్లాంటిది జరగదు. ఈ కింద హోల్స్ ఎప్పుడైతే ఉన్నాయో చుట్టూ ఉన్న మట్టిలో నుంచి జనరల్గా ఎలా డీకంపోజ్ అవుతుందో అలా ఆహారం అనేది చుట్టూ ఉన్న మైక్రాబ్స్ అన్నీ కూడా వాటిని జనరల్ ప్రాసెస్లో దాన్ని ఘనపదార్థాన్ని ద్రవపదార్థంగా మార్చేసి డైల్యూట్ చేయడం వల్ల భూమిలో కలిసిపోతుంది. అంటే న్యాచురల్ కంపోజింగ్ జరుగుతుందండి. మధ్యలో మనం ఏం చేస్తామంటే వాటికి అది డ్రై అయిపోయింది అనిపించింది అనుకోండి, వాటర్ ఇవ్వడం. అంటే బియ్యం కడిగిన నీరు కానీ పుల్లటి మజ్జిగ కానీ. నేనైతే జీవామృతం కూడా చేసుకుంటాను, జీవామృతం కూడా వేస్తాను. అట్లా వేయడం వల్ల చాలా తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. అది క్లోజ్ చేసేస్తాం సార్. కొంత టైం అయ్యేటప్పటికి అది క్లోజ్ అయిపోతుంది. ఇన్ కేసు 1.5 months 2 months అది క్లోజ్ అయిపోతుంది. కొంచెం ఇంకా స్పేస్ ఉండగా మట్టి వేసేసి క్లోజ్ చేసేస్తాం. సెకండ్ ఇది స్టార్ట్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ సెకండ్ ఇది జరుగుతాం. ఇది జరిగేలోపు ఆల్రెడీ 1.5 months వేసాము, ఇది 1.5 months, సో 3 months కంప్లీట్ ప్రాసెస్ అది జరిగితే మాన్యువల్గా తయారు. ఏదైతే ఈ పిట్స్ 2 మనం అడ్జస్ట్ చేస్తున్నామో దాని చుట్టూ కూడా స్పేస్ ఉంటే కాయగూరలు అవి పెట్టుకుంటే ఇది కింద నుంచి కూడా దానికి చాలా మంచి